హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈ వారం మరొక మంచి నీతివంతమైన కథతో నేను ముందుకొచ్చాను. ఇటువంటి నీతి మనం ప్రతిరోజు నేర్చుకోం, కానీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ నీతి. కొంతమందికి ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, కొంతమందికి వేరే వాళ్ళు చెప్తారు. కానీ మనకి చందమామ కథలు ఉన్నాయిగా, మనం చందమామ కథల నుంచి నేర్చుకుందాం. ఓకే, ఈ కథ మే 1985లో ప్రచురితమైంది. కథ పేరు సన్మానార్హత. సో సన్మానానికి ఎవరు అర్హులు అనేది ఈ కథ మనకు చెప్తుంది. చాలా మంది సన్మానాలు చేస్తారు, చేయించుకుంటారు కదా, కానీ నిజంగా సన్మానం చేయించుకునేవాడికి అర్హత ఏమిటి, సన్మానం చేసేవాడికి అర్హత ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. మరి ఇంత మంచి నీతిని తెలిపేటువంటి కథకు తప్పకుండా ఒక లైక్, మరియు మీకు ఈ కథలో ఏం నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ కథను మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఒక మంచి మాట చెప్పిన వారు అవుతారు. మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ధన్యవాదాలు. చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మరి కథలకు వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగా ఒక ఊర్లో ప్రతాపుడు అనేవాడు ఉండేవాడు. అతడికి ఏ విద్యలోనూ ప్రావీణ్యం లేదు, కానీ అతడు కొందరు కళాకారులను చేరదీసి వాళ్ల చేత ప్రదర్శనలు ఇప్పించేవాడు. ఆ వచ్చిన డబ్బులో తను కూడా కొంచెం వాటా తీసుకునేవాడు. ఎన్నెన్నో ఊళ్ళు తిరగడం, అక్కడ గాయకుల్ని, మల్ల యుద్ధంలో ప్రవీణులైన వారిని, కత్తి యుద్ధంలో, గదా యుద్ధంలో చాలా గొప్పవారిని అందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శనలు ఇప్పించడం, పోటీలు పెట్టించడం, అందులో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇప్పించడం, ఇవన్నీ ప్రతాపుడు చేసేవాడు. అలా ఎన్నో ఊళ్ళు తిరిగి ఎంతో మంది కళాకారుల్ని ఎంతో మందికి పరిచయం చేశాడు. అతను సమాజానికి చేస్తున్నటువంటి సేవని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. అతనిని కేవలం ఒక డబ్బు మనిషిగానే అందరూ చూశారు. కానీ ప్రతాపుడు మాత్రం అది ఏనాడు పట్టించుకోలేదు. ఎంతో మంది మరుగున పడిపోయిన కళాకారులను ప్రజల ముందుకు తీసుకురావడం తన అదృష్టంగా భావించేవాడు. దాంతోపాటు అతనికి డబ్బు వస్తున్న మాట నిజమే, కానీ అది తన జీవనాధారం. దానిని తప్పుపట్టాల్సిన పని లేదు కదా. ఒకసారి ప్రతాపుడు ఒక గాయకుడితో కలిసి చందనపురం అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆ గాయకుడి పాట కచేరీ చాలా బాగా జరిగింది. అందులో మంచి డబ్బు వచ్చింది. కచేరీ ముగిశాక ఎంతో మంది వచ్చి ప్రతాపుడిని, ఆ గాయకుడిని మెచ్చుకున్నారు. ఆ రాత్రి ఆ ఊళ్ళోనే బస చేసి మరుసటి రోజు ఉదయం వెళ్ళిపోదామనుకున్నారు వాళ్ళిద్దరూ. అయితే ఇంతలోనే సుగంధుడు అనే ఒక మహానుభావుడు ఆ ఊళ్ళో ఉంటున్నాడని, వారి వద్ద నుంచి తమరికి పిలుపు వచ్చిందని ఒక అతను చెప్పి వెళ్ళిపోయాడు. సుగంధుడు ఎవరో ప్రతాపుడికి కూడా తెలియదు, ఆ గాయకుడికి కూడా తెలియదు. తమరిని ఎందుకు పిలిపించాడు అనేది ప్రతాపుడికి అర్థం కాలేదు. బహుశా ఆయన గొప్పవాడై ఉంటాడు, మనిద్దరినీ పిలిచి సన్మానం చేస్తాడేమో అన్నాడు కుతూహలంగా గాయకుడు. అలాంటి సంఘటన ఇప్పటి వరకు నా జీవితంలోనే జరగలేదు అన్నాడు ప్రతాపుడు. గాయకుడు సరేలే, రేపొద్దున జరిగేదేదో రేపొద్దున చూద్దాం అన్నాడు. మరుసటి రోజు ఉదయం వారిద్దరూ కలిసి సుగంధుడి ఇంటికి వెళ్లారు. ఆయన ఇల్లు చూస్తే మతిపోయింది, చాలా గొప్పవాళ్లా ఉన్నాడు. సుగంధుడు ప్రతాపుడికి, గాయకుడికి అతిథి మర్యాదలు చేశాడు. వారిద్దరికీ చెరొక బంగారు పతకం ఇచ్చి, అద్భుతమైన గానం వినిపించిన గాయకుడికి, ఇటువంటి చక్కటి గాయకుడిని 10 మందికి పరిచయం చేసిన నీలాంటి వ్యక్తికి నేను చేయగలిగిన సన్మానం ఇదే అన్నాడు సంతోషంగా. ప్రతాపుడు ఆశ్చర్యపోయాడు. డబ్బు కోసం మేము పని చేస్తున్నామని చాలా మంది అంటారు, ఇందులో మమ్మల్ని సన్మానించవలసినంత ఏమీ లేదని కూడా ఎంతో మంది అనడం విన్నాను. కానీ మీరు మొట్టమొదటిసారిగా నన్ను, ఈ గాయకుడిని సన్మానించారు. నాకేం మాట్లాడాలో తెలియడం లేదండి అన్నాడు వినయంగా. డబ్బు కోసం ప్రదర్శించినంత మాత్రాన కళ కాకుండా పోతుందా? కళాకారుల్ని ఇలా ప్రోత్సహించే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి వారిని కలుసుకోవడం నా అదృష్టం. అలాంటప్పుడు ఇంత చిన్న సన్మానం చేసే అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అన్నాడు సుగంధుడు. ప్రతాపుడు, ఆ గాయకుడు చాలా ఆనందించారు. మొట్టమొదటిసారిగా తమరికి బంగారు పతకం వచ్చినందుకు వారు చాలా సంతోషించి మిగతా వారందరికీ చెప్పుకుందామని ఆతృతగా ఊరికి బయలుదేరారు. ఇక ఆ తర్వాత నుంచి ప్రతాపుడు ఏ కళలో గొప్పవారు కనిపించినా వారిని చేరదీసి తప్పకుండా చందనపురం మాత్రం వెళ్ళేవాడు. ఆ విధంగా ఒక శిల్పి, ఒక చిత్రకారుడు, ఒక కవి, ఒక మల్లయుద్ధ యోధుడు,
చందనపురంలో తమ తమ విద్యలను ప్రదర్శించి సుగంధుడి నుంచి బంగారు పతకాన్ని పొందారు. కొన్నాళ్లకు ప్రతాపుడికి సుగంధుడి విషయం ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా కలిగించింది. తను ఎన్ని గ్రామాలు తిరిగినా సుగంధుడిలాగా కళాకారుల్ని సన్మానించే వాళ్ళు అతనికి ఎప్పుడూ కనపడలేదు. ఏ కళైనా సరే అతను ఆదరించి వారికి సన్మానం చేసేవాడు. ఇలా కళలను ఆదరించేవాళ్లు చాలా అరుదు. కాబట్టి వారి గురించి తప్పకుండా 10 మంది తెలుసుకోవాలి అనుకున్నాడు ప్రతాపుడు. అందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న అతనికి ఆ ఊరి గ్రామాధికారి కనిపించాడు. వెంటనే ప్రతాపుడు ఆ గ్రామాధికారిని కలిసి తన ఆలోచన చెప్పాడు. ఆ సుగంధుడిని గురించి అంతగా ఆలోచించకు. అతను పరమ గర్విష్టి. అందువల్లే మేమందరం అతనికి దూరంగా ఉంటాం అన్నాడు గ్రామాధికారి. ప్రతాపుడికి గ్రామాధికారి మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఒక కళాకారుల్లోని కళను గుర్తించి సన్మానించాలి అనుకునే వ్యక్తి గర్విష్ట. ఇతనికి ఆయనంటే అసూయేమో, అందుకే ఇలా అంటున్నాడు అనుకున్నాడు ప్రతాపుడు. అతను వెంటనే మరికొంతమంది ఊరి పెద్దలతో కూడా మాట్లాడి చూశాడు. వాళ్ళు కూడా గ్రామాధికారి చెప్పినట్లే చెప్పారు. అతను చాలా గర్విష్ట అయ్యా, అతనుకున్నంత గర్వం మేమెవరికీ చూడలేదు అన్నారు కొంతమంది. అబ్బో, ఆ సుగంధుడా, పేరులో ఉన్నటువంటి సుగంధం అతని బుద్ధిలో లేదు తెలుసా? అనవసరంగా అతని జోలికి వెళ్లకు, అవమానాల పాలవుతావు అన్నారు కొంతమంది. ప్రతాపుడు ఎంత ఆలోచించినా వాళ్ళు అంటున్నది ఏమిటి అనేది అతనికి అర్థం కాలేదు. ఎక్కడైనా ఒక గొప్పవాడు ఉన్నాడంటే అతడి చుట్టూ ఉన్నవాళ్ళు కొంత అసూయగా అలాగే మాట్లాడతారులే, అందువల్లనే ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరూ అలాగే మాట్లాడి ఉంటారు అనుకొని ప్రతాపుడు ఒక రోజున స్వయంగా తనే సుగంధుడిని కలుసుకున్నాడు. సుగంధుడు ప్రతాపుడికి ఎప్పట్లాగే అతిథి మర్యాదలు చేసి వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. ప్రతాపుడు ఎంతో వినయంగా, మీ వంటి మహానుభావుల్ని నేనెక్కడా చూడలేదండి. కళలంటే మీకు ఎంతో అభిమానం. అయితే మీరు కళల్ని ఎందుకు అభ్యసించలేదు అన్న శంక నన్ను పీడిస్తున్నది అని అన్నాడు. నేను కళలు అభ్యసించలేదని ఎవరు చెప్పారు మీకు అన్నాడు సుగంధుడు శాంతంగా. ప్రతాపుడు ఆశ్చర్యపోయాడు. అంటే ఉత్తమ కళాకారుడు తనకు తెలిసిన కళను ప్రదర్శించకుండా ఉండలేడు కదా, అందువల్ల నేను అలా అనుకున్నానండి అన్నాడు ప్రతాపుడు. కళలను అర్థం చేసుకోగల రసిక హృదయాలుండాలి, వాళ్ళు చాలా అరుదు. పద, నా కళా ప్రావీణ్యం చూద్దువు గాని అంటూ సుగంధుడు అతన్ని ఒక విశాలమైన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ సుగంధుడు చెక్కిన అద్భుతమైన శిల్పాలు, అతను గీసిన అద్భుతమైన అపురూప చిత్రాలు ఉన్నాయి. వాటిని చూసి ప్రతాపుడి నోట మాట రాలేదు. అవన్నీ సుగంధుడే వేశాడు. ఎంతో గొప్ప గొప్ప శిల్పాలు కూడా అతను చెక్కినవే అని చెప్తున్నాడు. ప్రతాపుడు వాటన్నిటినీ చూడ్డానికి అరగంట సమయం పట్టింది. ఇద్దరూ ఆ గదిలోంచి బయటికి వచ్చిన తర్వాత సుగంధుడు ప్రతాపుడితో ఇలా అన్నాడు. ఇప్పుడు నాకు పాడాలన్న ఉత్సాహం కలుగుతుంది, వింటావా అంటూ గొంతెత్తి పాడసాగాడు. ఆ అద్భుతమైన గానానికి ప్రతాపుడు తన్మయత్వంలో మునిగిపోయాడు. కొంతసేపటి తర్వాత సుగంధుడు పాడడం ఆపగానే అతని కాళ్ల మీద పడి, అయ్యా, నా అదృష్టం చాలా గొప్పది. ఇంతటి గొప్ప గానం నేను వినే చాలా రోజులైంది. ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు అని అన్నాడు. సుగంధుడు నవ్వి అతన్ని పైకి లేపాడు. నాకు 16 ఏళ్లు నిండేటప్పటికే అన్ని విద్యలు నేర్చుకున్నాను. మా ఇంటి వెనక ఒక విశాలమైన తోట ఉన్నది. ఆ తోటలోని ప్రకృతే నాకు శ్రోత, నా ప్రేక్షకులు. అక్కడే నా కళలన్నీ ప్రదర్శిస్తుంటాను. నాకు కవిత్వం వచ్చు, యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే 64 కళ్లను అవపోసన పట్టాను అన్నాడు. ప్రతాపుడు, అయ్యా, మీరు చాలా గొప్పవారు. మీ గొప్పతనం మరుగున పడిపోవడానికి వీల్లేదయ్యా. నేను మిమ్మల్ని రాజధాని నగరానికి తీసుకెళ్తాను. అక్కడ రాజుగారి ముందు మీ కళ్ళ ప్రదర్శన ఇప్పిస్తాను. మహారాజే స్వయంగా మీకు సన్మానం చేస్తారు అన్నాడు ఎంతో ఉత్సాహంగా. నేను అల్పుల ముందు నా విద్యను ప్రదర్శించను. నన్ను సన్మానించగల అర్హత గలవాడు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదు. అంతవరకు ఎవరి సన్మానాన్ని నేను అంగీకరించను అన్నాడు సుగంధుడు. ఆ మాటలకు ప్రతాపుడు తెల్లబోయాడు. అదేమిటయ్యా, మీరు సన్మానించినప్పుడు ఎవరైనా మీ అర్హతల గురించి అడిగారా? మిమ్మల్ని సన్మానించాలంటే మాత్రం అర్హతల గురించి అడగడం అన్యాయం కదయ్యా అన్నాడు. సుగంధుడు దర్భంగా నవ్వి, ఎవరినైనా సన్మానించగల అర్హతలు నాకున్నాయి, నన్ను సన్మానించే అర్హత మాత్రం ఎవ్వరికీ లేదు అని కొంచెం ఆగి, ఇక్కడికి పక్క గ్రామంలో జమీందారు గారింట వామనమూర్తి అనే వీణా విద్వాంసుడు ఒకడు వచ్చాడట. అతన్ని ఇక్కడికి పిలిచి సన్మానించదలిచాను. అటే వెళ్తున్నాను, వస్తావా నాతోటి అని అడిగాడు.
ప్రతాపుడు ఉన్న పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా అతని వెంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సుగంధుడు, ప్రతాపుడు ఇద్దరు ఆ వీణా విద్వాంసుడి దగ్గరకు వెళ్లారు. అప్పుడే ఆ విద్వాంసుడి ప్రదర్శన ముగిసింది. సుగంధుడు అతన్ని కలుసుకొని అతని వీణా వాయిద్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. తనకు సన్మానం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ వీణా విద్వాంసుడు అతని కోరిక వింటూనే అతని మొహం కేసి తేరిపారా చూశాడు. నాకు మీరు సన్మానం చేస్తారా? మీ అర్హతలేమిటి? అసలు వీణావాదన గురించి మీకేం తెలుసు అని అడిగాడు. సుగంధుడు ఒక్క క్షణం పాటు నివ్వెరపోయాడు. సుగంధుడు ఏదో చెప్పబోయి ఒక క్షణం అలా నివ్వెరపోయి మాట్లాడకుండా ఉండిపోయాడు. అతను తల వంచుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాడు. ప్రతాపుడు కూడా అతన్ని అనుసరించాడు. దారిలో ప్రతాపుడు సుగంధుడితో, అయ్యా, మీలాంటి వాడినే మరొకరిని కలుస్తానని ఎప్పుడు అనుకుని ఉండరు కదా అన్నాడు కాస్త చమత్కారంగా. అది నా అదృష్టమో దురదృష్టమో చెప్పలేను, కానీ ఒక సంగతి మాత్రం మీకు చెప్పదలుచుకున్నానయ్యా. మీలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ మీ గర్వం కారణంగా మీకు సన్మానార్హత లేదు. అర్హత లేని మిమ్మల్ని సన్మానించాలనుకోవడం నా తెలివి తక్కువ అని మౌనంగా నిలిచిపోయాడు. ఆ తర్వాత ప్రతాపుడు ఏనాడు సుగంధుడి ఇంటికి వెళ్ళలేదు. చూశారు కదా, మంచి కథ కదా. ఎన్నోసార్లు గర్వం కారణంగా మనిషి ఎంతో కోల్పోతాడు. వాటన్నింటినీ కోల్పోయే ముందే తాను చేస్తున్న తప్పు ఏమిటి అనేది గ్రహించాలి. ఎంతటి గొప్ప కళైనా సరే అది మనోరంజనం కోసమే కదా. శ్రోతల మనసును రంజింపజేయలేని కళ వృధా. ఎంతటి గొప్ప కళాకారుడైనా సరే తన కళను ప్రదర్శించకపోతే ఎవరికీ తెలియదు. కానీ సుగంధుడు తను గొప్ప కళాకారుడని తనే అనుకున్నాడు. ఎవరికి తన కళను ప్రదర్శన కూడా ఇవ్వలేదు. తనే గొప్పవాడని అతనే డిసైడ్ అయిపోయాడు. కాబట్టి సన్మానం చేసే అర్హత, చేయించుకునే అర్హత రెండూ గొప్పవి. అవి అందరికీ ఉండవు. ఆ విషయాన్ని ప్రతాపుడు ఇప్పుడు తెలుసుకున్నాడు. మన జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం రేర్ అయి ఉండొచ్చు, కానీ ఇది జీవితంలో గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మంచి నీతి. కళలో ఎంత గొప్పవాడైనా సరే గర్వం మాత్రం పనికిరా. తమ గర్వంతో ఎన్నో గొప్ప అవకాశాలను పోగొట్టుకున్న వ్యక్తుల్ని చూసాం. తమ వినయంతో ఎంతో మంది మనసుల్ని గెలుచుకున్న వ్యక్తుల్ని కూడా చూసాం కదా. అటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.